హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు అయితే నెయిల్ పాలిష్ అండి. నేను ఏమేమి ఉన్నాయి నా దగ్గర, అసలు నాకు ఇష్టమైన కలర్ ఏంటి, లాస్ట్లో నేను వేసుకునే కలర్ ఏం వేసుకుంటాను అని ఇప్పుడేమన్నా గెస్ట్ చేసేవాళ్ళు ఉంటే గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇంకా వీడియో అనేది ఫుల్ ఫాలో అయిపోండి. నాకు నచ్చిన కలర్ ఏంటో కూడా చూపించేస్తాను. నాకు యాక్చువల్గా వీటిల్లో నేను ఎక్కువగా వేసుకునే కలర్స్ 3 ఉంటాయండి. అవి కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అన్నీ తీసి బయట వేసేస్తున్నాను. ఇవైతే జెల్ అండి. జెల్ చెమ్కీస్ కలిపి వస్తాయి. ఇదైతే ప్లెయిన్ జెల్ అండి. నేను కలర్స్ కూడా ఇది కూడా జెల్ అండి. పింక్ ఓన్లీ సింగిల్ కలరే వస్తుంది. ఇదైతే కనుక మెరూన్ కలర్లో, అంటే అది కాఫీ పొడి కలర్లో వస్తుంది. ఇది 0.3 అండి నెంబర్ అయితే కనుక. ఇవైతే కనుక నెయిల్ ఆర్ట్స్ అండి. అవి చాలా బాగుంటాయి. వీటి గురించి స్టిక్కర్స్ కూడా ఇచ్చారు, మనం ఎలా వేసుకోవాలి ఏంటని. ఇప్పటికి నేనైతే 7-8 టైమ్స్ యూజ్ చేశాను. అవి ఇది చూశారు కదా. ఇవి ఏంటంటే నెయిల్ ఆర్ట్ స్టిక్కర్స్. ఇవన్నీ మనం ఏదైనా కావాలి అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే కనుక చక్కగా ఈ స్టిక్కర్స్ అంటించుకుంటే 2-3 డేస్ వరకు ఉంటుంది. పైన జెల్ అనేది అప్లై చేస్తే మనం వేడి తగలకుండా ఉంటేనే ఉంటుంది. మనం వంటింట్లో పనిచేస్తూ ఉంటాం కాబట్టి వేడి తగులుతుంటుంది, అవి ఊడిపోతాయి స్టిక్కర్స్ అనేది. వెనక చూపించారు కదా, అదేంటి అంటే మనం మంచి మంచి డిజైన్స్ వేసుకోవడానికి దాంట్లో కూడా ఉంటుంది. ఇదైతే కనుక జెల్. ఇది కూడా ఇదైతే చెమ్కీస్ అండి. ఇదైతే రెడ్ కలర్ నెయిల్ పాలిష్. ఇక్కడైతే కనుక ఇది ఒక రకమైన లైన్స్ లాగా వస్తుంది, వైట్ అండ్ బ్లాక్ లైన్స్ వస్తుంది. ఇది సింగిల్ కలరేనండి, చూస్తున్నారు కదా కలర్ అనేది. ఇదైతే కనుక మనం పిన్స్ ఉంటాయి కదా స్టిక్కర్స్ అంటించుకోవడానికి ఒక పిన్. ఇది బ్లూ కలర్, ఎందుకంటే పైన మనం సన్న చుక్కలాగా వేసుకోవడానికి పనికి వస్తుంది. ఇది 3 కలర్స్. ఒకటి నెయిల్ రిమూవర్ ఒకటి ఉంది కలర్, 2 కలర్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 3 కాంబో ప్యాక్ లాగా వచ్చినాయండి. చూపించాను కదా. ఈ చివరిదైతే అది. నెక్స్ట్ వైట్, ఆ తర్వాత గోల్డ్ కలర్. ఈ 3 కలర్స్ కలిపి కాంబో ప్యాక్ లాగా నాకు వచ్చినాయి. ఆ 3 తీసుకున్నాను. ఇందాక చూపించిన టిన్స్ అయితే నేను విడిగా చిన్నవే, మనకి ఎక్కువ బరెన్లాగా చిన్నవి వస్తే దాంట్లో బాగుంటుందండి జెల్. అది మనం ఏంటంటే స్టిక్కర్స్ పెట్టేసి దాని మీద వేసుకోవచ్చు, చక్కగా మోడల్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే కనుక అది పింక్. నాకు ఎక్కువ పింక్, రెడ్ ఇలాంటి కలర్స్లో ఇష్టం. చూసారు కదా, రెడ్డే 3 షేడుల్లో ఉంటుంది. ఇదైతే కనుక ఒక రకమైన మెరూన్ కలర్ అండి. ఇది కూడా 2 కలర్స్. ఒకటి చెమ్కీ వైట్ ఉంటుంది, ఒకటి చెమ్కీ వచ్చేసి కొంచెం గోల్డ్ కలర్ షేడ్ వచ్చి వస్తుంది. ఇంకోటి అయితే కనుక గ్రీన్ కలర్ షేడ్తో వస్తుంది. కలర్స్ కూడా నేను చెప్తూ ఉన్నాను. ఇదైతే కనుక ఒక బ్లాక్ షేడ్తో ఉంటుందండి. మనం ఏంటి అంటే రెడ్ వేసుకున్న తర్వాత కానీ వైట్ మీద కానీ బ్లాక్ లైట్ చుక్కలు పెట్టేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు కాటన్ అనేది కంపల్సరీ ఉండాలి నెయిల్ ఆర్ట్ వేసుకునేటప్పుడు. కానీ లేదు సంథింగ్ నెయిల్ పాలిష్ వేసుకున్నాక నచ్చకపోతే రిమూవ్ చేయడానికి ఇవి 2 ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి రిమూవర్. మనకేంటంటే డే బై డే మార్చుకునే వాళ్ళం ఉంటాము. నేనైతే కనుక అంతకుముందు, ఇప్పుడు ఈ మధ్య వేసుకోవటం లేదు కానీ వీక్లీ కంపల్సరీ మార్చుకొని వేరేది వేసుకుంటూ ఉండేదాన్ని. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశానండి. ఈ వీడియో తీసిన దగ్గర నుంచి ప్రతి వీక్ వేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎడం చేతికే వేస్తానండి, కుడి చేతికి ఎప్పుడు వేసుకోండి నెయిల్ పాలిష్. రీజన్ ఎందుకు అంటే కనుక కుడి చేతికి మనం వేసుకుంటే కనుక మనం ఫుడ్ తినేటప్పుడు అది ఏదన్నా మన నోట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం ఎడం చేతికే నేను నెయిల్ పాలిష్ ఇట్లాంటివి వేసుకుంటూ ఉంటాను. చూసారు కదా. ఇప్పుడు నాకు నచ్చిన కలర్ అయితే ఇదండి. ఈ ప్యాక్స్ అయితే కనుక చాలా బాగుంటాయి. కలర్స్ కూడా ఎన్ని వచ్చినాయి ఆ ప్యాక్లో ఒక్కసారి కౌంట్ చేసి ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడు నేను చూసారు కదా, ఫస్ట్ అయితే రెడ్ వేస్తున్నాను, దానిపైన ఇంకా లైట్ కలర్స్ అనేది వేస్తా. ఎప్పుడు నేను వేసుకున్నా సరే ఫస్ట్ చివరి నుంచి వేసుకోనండి. కొంచెం చివరి ఏంటంటే వదిలేసి నేను ఎప్పుడైనా సరే వేసుకుంటూ ఉంటాను. నేను ఒక్కోసారి ఏం చేస్తాను అంటే ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి అర్జెంటుగా మార్చుకోవాలన్నప్పుడు నా దగ్గర డ్రైది కూడా ఉంది, చక్కగా దాంట్లో పెట్టేసుకుంటే ఒక 2-3 మినిట్స్లో మనం చక్కగా డ్రై అయిపోతుంది. లేదు మనం పైన వేరే కలర్స్ వేసుకోవాలి అన్నప్పుడు అది యూజ్ చేస్తూ ఉంటానండి. అది యూజ్ చేసి మీకు వీడియో కావాలి అంటే కనుక ఈసారి నాకు
కామెంట్ సెక్షన్లో రాస్తే కంపల్సరీ ఆ మిషన్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మన ఇంకో ఛానల్ ఉంటుంది, ఇండియన్ అమ్మ విజయరాణి, ఆ ఛానల్లో చూపించానండి. ఈ ఛానల్లో కూడా మీకు కావాలి అంటే నేను అది ప్రాపర్గా నాకు నచ్చిన కలర్ వేసుకుంటూ నేను ఆ వీడియో చేసి చూపించమంటే చూపిస్తాను. ఇప్పుడైతే కనుక చక్కగా ఈ కలర్ అనేది వేస్తున్నా. ఈలోపు మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజే చేయించండి, కాల్స్ అయితే చేయకండి. ఎలా చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజే చేయండి, కాల్స్ అయితే చేయకండి. అదొక్కటే రిక్వెస్ట్ చేసి నేను అడుగుతున్నాను. ఎవరైతే కాల్ చేశారో పర్మిషన్ లేకుండా వాళ్ళనైతే నేను బ్లాక్ చేస్తున్నా. ఇప్పుడు చూసారు కదా, వైట్ అనేది మధ్యలో ఒక లైన్ వేస్తున్నానండి. ఈ లైన్ పైన మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు స్టిక్కర్ అంటించేసుకొని పైనుంచి జెల్ వేసుకొని వెళ్ళొచ్చు, అది బాగుంటుంది. నేనైతే ఊరికే లైన్ వరకే ఇట్లా గీసేస్తున్నానండి. ఇట్లా నాకు చాలా నచ్చింది. అయితే ఇట్లా ఒక లైన్ మధ్యలో మనం లైట్ కలర్ పైన నిండు కలర్ వేసి పైనుంచి లైట్ కలర్ అలా లైన్ గీసేస్తే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం? వీడియోలు అనేది అంత నీట్గా కనిపెట్టేలా విడిగా చూస్తే కనుక చాలా నీట్గా ఉంది. ఇది ఏంటంటే నేను ఈవినింగ్ టైం వీడియో తీసే దగ్గరగా ఉంది కదా, ఈ విధంగా షైనింగ్ చాలా బాగుంటుందండి ఈ నెయిల్ పాలిష్ అయితే. ఇది కూడా మొత్తం సెట్ కింద తీసుకున్నాను. ఇది తీసుకుని కూడా చాలా ఇయర్స్ అయింది. కానీ చాలామంది అంటారు నెయిల్ పాలిష్ ఫ్రిడ్జ్లో పెడితేనే డ్రై అవ్వకుండా ఉంటుంది అంటారు. లేదండి, బయట ఉన్న చాలా బాగుంటాయి. నేను బయట ఇయర్స్ నుంచి పెడుతూ ఉన్నా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.